పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరూ తెరిచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు, నీ నివాస స్థలముల తెరలను నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. వీలైతే 2 చేతులు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. ఈ సందర్భంలోంచి 4 విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. 4 విషయాలు. గుడారము ఏం చేయాలట? గుడారపు స్థలాన్ని విశాలపరచాలి. గుడారపు స్థలాన్ని విశాలపరచాలి. అదేంటో మీతో మాట్లాడతాను. 2 నివాస స్థలం యొక్క తెరలు ఏం చేయాలి? తెరలు కూడా నిరాటంగా సాగనిమ్మంటే తెరలు కూడా పెంచాలి. ఆమేన్. తెరలు కూడా సాగనిమ్ము, నిరాటంకంగా సాగనిమ్మంటే తెరలు కూడా పెంచాలి. 3 తాళ్ళు, చెప్పండి అందరూ. త్రాళ్ళను పొడుగు చేయాలి. అందరు చెప్పండి. 3వ విషయం త్రాళ్ళను పొడుగు చేయాలి. 4వది మేకులు దిగగొట్టాలి. ఆమేన్. అప్పుడే గుడారం ఏమైందండి? ఎగిరిపోకుండా బలంగా ఉంటుంది. ఆమె చెప్పండి. వ్యాపారాలకు వెళ్ళిన వాళ్ళు కొంచెం దూరం వెళ్ళినప్పుడు అన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గుడారాలు వేసుకుంటారు. ఆమెన్. మేకలు కానీ లేకపోతే కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ ఏమి లేకపోతే మేకలు కాసేవాళ్ళు కానండి, అలాగా దూరం వెళ్ళినప్పుడు మేత కోసం, ఆహారం కోసం, లేకపోతే బాతులు వేసుకెళ్ళిన వాళ్ళు గుడారం వేసుకునేటప్పుడు, రకరకాలుగా వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమంటే రకరకాల వ్యాపారములలో వారు వెళ్ళినప్పుడు అక్కడ ఏం వేసుకుంటారు? గుడారం వేస్తారు. గుడారం వేసినప్పుడు ఆ గుడారం ఎలా వేస్తారు? మంచిగా గుడారం వేసి దానికి తాళ్ళు పెట్టి మేకులు కొట్టి దానికి చుట్టూ కట్టినప్పుడే ఆ గుడారం ఎలా ఉంటుందండి? గాలి వచ్చినా చెప్పాలి గాలి వచ్చినా ఎగిరిపోకుండా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. గుడారం నిలవాలంటే ఈ పనులు చేయాలి మనం. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలట? గుడారమును విశాలపరచాలి. ఏం చేయాలమ్మా? గుడారము విశాలపరచాలి. ఇంతకీ గుడారం అంటే ఈలోక గుడారం ఒకటి, 2వది మనమే ఒక గుడారము, పరలోకమే ఒక గుడారము. హల్లెలూయా. అలానే దేవుని మందిరం కూడా ఒక గుడారం. హల్లెలూయా. గుడారాలంటే ఎన్ని గుడారాలు? 4 గుడారాలు వచ్చినాయి. చూడండి. 1 ఈ లోకంలో మనం కట్టుకునే ఇల్లు, అవి ఒక గుడారము లెక్క కింద. 2 మనమే, మన హృదయమే, మన దేహమే దేవునికి ఒక నివాస స్థలమైన గుడారం. ఆమేన్. 3 మందిరమే ఒక గుడారం. 4 పరలోకమే ఒక గుడారం. దేవునికి స్తోత్రం. ఈ సందర్భాలన్నీ ఉద్దేశించి మీతో మాట్లాడతాను. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. గుడారం విశాలపరచాలట. చెప్పండి. గుడారాన్ని వామ్మో మనం ఏం చేస్తాం? సామాన్లు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తామండి? అబ్బో ఇల్లు సరిపోవట్లేదురా బాబు, ఇల్లు బీరువాలు వచ్చేసినాయి, బెడ్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఇల్లు తీసుకునేటప్పుడు ఏమి ఇల్లు తీసుకుంటారండి? ఒకవేళ రెంట్కి తీసుకోవాలంటే డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు అయితే ఓకే. ఆమె 2 రూములు ఉన్న ఇల్లు అయితే ఓకే అన్న. ఇప్పుడు టేకు మంచాలు అవన్నీ ఉన్నాయనుకోండి, కొన్ని సామాన్లు మనకు ఉన్నాయనుకో, సామాగ్రి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? చిన్న ఇల్లు తీసుకుంటామా? ఎటు సరిపోదు. ఎవరైనా బంధువులు వచ్చినా సరిపోదు. ఏం చేస్తాం అప్పుడు? విశాలమైన గుడారాన్ని, విశాలమైన ఇంటిని మనం తీసుకుంటాం. ఆమేన్. అయితే విశాలత అనేది దేవుడి యొక్క ఆశీర్వాదానికి, అభివృద్ధికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. విశాలత. సంసోను అన్నుండా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా అన్న ఇరుకులో ఉన్నాడు, దేవుడు ఇది కూడా ఎత్తున్నాడు. దేవుడు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విశాలత పరుస్తున్నాడు. చూడండి,
ఇక అన్న ఫిలిపన్నలు కూడా దేవుడికి జ్ఞాపం చేసి ఇదొక నివాసాన్ని దేవుడు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. రోజక్కలు కూడా దేవుడికి జ్ఞాపం చేసుకో, వాళ్ళకేమి ఇచ్చాడు? వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ దేవుడు ఇచ్చాడు. ఇరుకులో ఏం చేశాడండి? నువ్వు అవసరపడిన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇకుండా మనందరూ కూడా దేవుడు ఏమెత్తాడు? విశాలమైన గృహాన్ని ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా. అది మోషే వాళ్ళకి మంచి విశాలమైన గృహాన్ని దేవుడు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిని సంజీవనం లేడా? వాళ్ళకి దేవుడు విశాలమైన మంచి స్థలాన్ని ఇవ్వలేదా? హల్లెలూయా. ఎవరు భాగాల్లోకి వచ్చినాయి? హల్లెలూయా. ఆయన కూడా మంచి జాగా ఉంది, మంచి ఇల్లు కట్టుకోబోతున్నాడు ఆయన, దేవునికి స్తోత్రం. ఏమండి గమనించండి, ఇలాగ మిమ్మల్ని ప్రతి ఒక్కొక్కరిని దర్శిస్తే అడిగితే దేవుడు చేసిన కార్యాలు మీరు చెప్పుకోగలరు, ఎన్నో ఉన్నాయి. ఆమేన్. చాలామంది అండి గుడారమును విశాలపరచుము అంటున్నాడు. గుడారము విశాలపరచడం అనేది అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. ఎప్పుడు మన గుడారాలు విశాలపరచబడతాయో తెలుసండి? గుడారములో నుండి దుష్టత్వాన్ని, దుర్మార్గతను తొలగించాలి. యోబు గ్రంథము తెరవండి. యోబు గ్రంథము 22-23 వచనాలు మనం చూద్దాం. బైబిల్ తీయండి అందరూ. యోబు గ్రంథము 22-23. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. హల్లెలూయా. నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తీసివేస్తే, తొలగించేస్తే అప్పుడు నీ గుడారం అభివృద్ధి అంటే విశాలపరచబడిద్ది. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. గుడారం విశాలపరచబడాలంటే ముందు గుడారములో ఉన్న ఏం పోవాలి? దుర్మార్గత, దుష్టత్వము, చెడుతనము, పాపము ఆ గుడారములో నుండి, హృదయం అనే గుడారములోంచి మన హృదయాల నుంచి తీసివేయబడాలి. ఆమేన్. మన గుడారములో ఏముంటుంది? మన గుడారం అనే ఇంట్లో ఏముంటుంది? ఏమండి, ఈ గుడారములు ఏముంటాయంట? మార్కు సువార్త 7:21 వచనంలో లిస్ట్ ఇవ్వబడింది. ఈ గుడారంలో, హృదయం అనే గుడారంలో ఏమేమి ఉంటాయో అక్కడ రాయబడ్డాయి. దురాలోచనలు. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, చూడండి, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావం, అవివేకం ఎన్ని వస్తాయంట? ఎక్కడి నుంచి? ఈ చెడ్డవన్నీ లోపల నుండి లోపల నుండి, ఊరు బయట కాలువలో నుండి వస్తాయి అనుకుంటున్నారా? మనిషిని అపవిత్రపరచును. ఇటు చూడండి ఒకసారి. ఏమండి, పాపం అనే బురద, మురికి ఎక్కడుంది? ఇంటి పక్కన కాలువలోనా? ఏమండి, ఎక్కడుందట? మనుషులు హృదయంలో నుండే ఈ చెడ్డవన్నీ వచ్చును అంటున్నాడు. మన హృదయాల్లో దేవునికి ఇష్టమైన ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ ఏం చేయాలంట అండి? అభివృద్ధి చెందాలంటే మన గుడారాలు అభివృద్ధి చెందాలంటే, మన నివాస స్థలాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంట? దుర్మార్గత అంటే ఏంటి? చెడుతనం. చెప్పండి, ఏంటి? మనలో ఏ చెడుతనం ఉన్నా, కోపం ఉందా, ద్వేషం ఉందా, పగలున్నాయా, దురాలోచనలు ఉన్నాయా, కక్షలు ఉన్నాయా, గర్వం ఉందా, ఏ పాపం ఉంది, అదంతా మనం ఏం చేయాలండి? దూరంగా తీసేయాలంట. దూరంగా ఏం చేయాలంట? తీసివేసుకోవాలంట. దూరంగా తొలగించేయాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాము. హల్లెలూయా. అప్పుడే మన గుడారాలు, మన నివాసాలు ఏమవుతాయి? విశాలపరచబడతాయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 5:1 ఈ భూమి మీద ఉన్న మన గుడారాలు శిథిలమైపోతాయంట. కానీ దేవుని చేత కట్టబడే ఆ గుడారం పరలోకమందు మనకుంది. అది శిథిలమైపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఆ దేశానికి, ఆ గుడారములో మనం వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. అక్కడ ఉండటానికి మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. ఆ గుడారములో ఉండటానికి మనం ఈ లోకంలో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం సిద్ధపడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. అది నోట్ చేసుకోండి. 2 కొరింథీ 5:1 నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ 54 యెషయా గ్రంథం 54:2లోకి రండి.
నీ గుడారపు స్థలములను విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నీ నివాస స్థలముల తెరలు నిరాటకంగా సాగనిమ్ము. నిరాటంకంగా సాగనిమ్ము. తెరలు అనండి, అందరూ చెప్పండి, తెరలు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏం వేసుకుంటారు? డోర్ దగ్గర డోర్ కటన్, డోర్ కటనే తెర. ఆమె చెప్పండి. అల్లెలు ఇటు చూడండి, ప్రత్యక్ష గుడారం మీకు తెలుసు కదండి. బైబిల్లో ప్రత్యక్ష గుడారం మనం చూస్తాం పాత నిబంధన కాలంలో. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని ఉంటాయి. అవి దేనికి చూసినాయి అంటే మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరానికి గుర్తు. ఆవరణం మన శరీరం, పరిశుద్ధ స్థలం మన ప్రాణం, ఆత్మ అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఆవరణంలో ఒక తెర ఉంటుంది, పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలానికి ముందు ఒక తెర ఉంటుంది అన్నమాట. ఆ తెర లోపలి నుంచి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు తెర లోపలికి వెళ్ళటానికి, హల్లెలూయా అమ్మా, ఎవరు పడితే వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళటానికి ఉందా అండి? యాజకులు వెళ్ళేవారట. స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన యాజకులు, ప్రత్యేకించబడిన యాజకులు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేవారు. ఇంకా ఎవరు వెళ్ళడానికి లేదు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఇటు చూడండి. ఇప్పుడు ఎవరు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకపోతున్నారు, లోపలికి వెళ్ళలేకపోతున్నారు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేకపోతున్నారు. అయితే యేసుప్రభువు వారు ఏం చేశారంటే, అలా ఉండొద్దు, అందరూ దేవుని సన్నిధిలోకి నేరుగా ముందుకు సాగిపోయేలాగా యేసుప్రభువు వారే సిలువలో తన రక్తము కార్చి దేవాలయం యొక్క తెరను చించివేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రికలో రాయబడింది ఆ మాట చూస్తాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10:19 చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరము అను తెర ద్వారా, ఆయన శరీరము అను తెర. చెప్పండి, ఏ తెర ఇది? శరీరము. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నదని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మరోసారి స్తుతిద్దాం. హల్లెలూయా. ఇదివరకు ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ప్రవేశించడానికి లేదండి. ఇప్పుడు ఆ దేవాలయం అడ్డు తెర ఉంది, అడ్డం ఒక తెర ఉండేది. ఆ తెరని యేసుప్రభువు వారు సిలువ వేయబడి ఏం చేశారట? తీసివేశాడు, చించివేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడటం, అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క తెర అలా చినిగిపోయిందట ఆ రోజు. యేసుప్రభువు వారే ఆ తెర, ఆయన శరీరమే ఒక తెర. ఏమండి గమనించండి, మీకు ఇంకా అర్థమే. అంటే ఇప్పుడు ప్రత్యేకించబడిన వారే లోపలికి వెళ్తారు ఆ రోజుల్లో. అంటే ఇంకొక విషయం చెప్పాలంటే, తెర అంటే ప్రత్యేక జీవితానికి సూచనగా ఉంది. హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన జీవితము లేక ప్రత్యేక జీవితానికి సూచనగా ఉంది. ఇంకా మీకు అర్థమవటానికి బాగా కొంచెం వివరిస్తాను. ఇప్పుడు మనం కటన కట్టుకుంటున్నాం కదా, ఇంటికి డోర్కి కటన కట్టుకుంటున్నాం. దేనికోసం వేసుకుంటాం? అది కొంచెం చాటు కోసం. దేనికోసం అండి? చాటు కోసము. ఇంకా దుమ్ము, చెత్త చెదారం లోపలికి రాకుండా ఉండటం కోసం. మళ్ళీ ఇంకా మనం ఏం చేస్తాం? దోమలు కూడా రాకుండా ఉండటం కోసం ఒక్కోసారి ఆ మెస్ డోర్ కూడా పెట్టుకుంటాం. ఆమెన్. అంటే భద్రత, ఏమంటే క్షేమము కోసం, ఏ దుష్ట క్రిములు, దుమ్ము, ధూళి లోపలికి రాకుండా ఆ తెర ఏం చేస్తాం చెప్పండి? ఆపుతుంది, కాపాడుతుంది. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పాలంటే, పరిశుద్ధ జీవితానికి కూడా తెర సూచనగా ఉంది. హల్లెలూయా. మన పరిశుద్ధ జీవితము, మన ప్రత్యేక జీవితము ఏం చేయబడాలి? కాపాడబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. తెరలు మనం ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా కాపాడుకుంటూ తెరలను మనం పెంచుకోవాలి. ఇంకా పరిశుద్ధ జీవితాన్ని మనం ఏం చేయాలి? ఇంకా పెంచుకోవాలి మనం. స్తోత్రం చెప్పండి. నీ తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. తెరలు సాగనిమ్ము, నిరాటంకంగా సాగనిమ్ము. వాటిని ఇంకా పెంచు, ఇంకా నీ పరిశుద్ధతను పెంచు, నీ ప్రత్యేక జీవితాన్ని ఇంకా పెంచు, ఇంకా ఎక్కువ చేయి. దేవునికి స్తోత్రం. ప్రత్యేకత, ప్రత్యేకించబడిన వారు దాంట్లోకి వెళ్ళాలి. ప్రత్యేక జీవితానికి సూచనగా ఉంది. ఏ చెడు, ధూళి, చెత్త చెదారం లోపలికి పోకుండా తెరలు ఆపుతున్నాయి.
అలాగునే నిన్ను నీవు పరిశుద్ధంగా ఉంచుకోవటానికి కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు జాగ్రత్త పడుతూ ఉండాలి. నీ హృదయంలోనికి తెర లోపల కంటే లోపట మన హృదయం. ఆమె చెప్పండి. లోపట ఇది మన హృదయంలోకి ఏ అపవిత్రత, ఏ దుమ్ము, ఏ చెత్త, ఏ పనికి మాలినవి, ఏ సాతానుడు, ఏ అపవాది, ఏ దయ్యపు కార్యాలు చోటు ఇవ్వకుండా మనం ఏం చేయాలి? తెరలతో ఆపివేయాలన్నిటినీ. ఆమేన్. దేంతో ఆపేయాలి? మన లోపలికి ఏ దుష్టత్వము, ఏ చెడుతనము, ఏ దుష్టుడు, ఏ సాతాను కార్యాలు ప్రవేశించకుండా తెరలు అనేటువంటి పరిశుద్ధత చేత, తెరలు అనేటువంటి ప్రత్యేక జీవితం చేత, తెరలు ఇంకొక సందర్భంలో చూచిన నడిపింపుకు చూచిన. హల్లెలూయా. అంటే తెరలు ఎందుకు నడిపింపన్నానంటే పైకప్పు కూడా తెరలు వాడారట. సముద్రవత్సల తోళ్ళు ఆ తెరలుగా అవి చేయటం జరిగిందట. పైకప్పుగా వేశారు, పైకప్పుగా ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారానికి. ఆమేన్. చూడండి, ఆ కప్పు అంత ఉండి కప్పు లేకపోతే ఏమైంది? మొత్తం తడిసి పాడైపోద్ది. కప్పు ఉండాలి. ఆమేన్ చెప్పండి. కప్పే నాయకత్వం. ఆమేన్ చెప్పండి. కప్పే నడిపింపు. దేవునికి స్తోత్రం. నిన్ను నడిపిస్తున్న సేవకులకి అన్ని విషయాల్లో ఏం చేయాలి? అప్పగించుకొని లోబడుతూ ఉండాలి, నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. నడిపింపులో ఉండాలి. దేవుని యొక్క సేవకులు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపులో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా నడిపింపును ముందుకు సాగనిమ్ము. నువ్వు నడుస్తున్నావా? ఇంకా ముందుకి సాగు. మళ్ళీ చదువు మాట. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. నడిపింపులో ఉన్నావు నీవు. నడిపింపు ఇంకా మరింత నడిపింపులో ముందుకు సాగు. పరిశుద్ధతలో ఉన్నావా? నీ పరిశుద్ధత మరింత సాగనిమ్ము, మరింతగా పెంచుకో. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రత్యేక జీవితం కలిగి ఉన్నావా? ఈ లోకానికి మనం అయ్యామండి. ఈ లోకానికి మనం వేరైపోయిన ప్రజలం. అవునా అండి? ఈ లోక ప్రజలకి మనకి వ్యత్యాసం ఉంది కదా, తేడా ఉంది కదా. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు? ఈ లోకంలో ఉన్న ప్రజలు సినిమా హాల్కి వెళ్తారు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు? ఆచారాలన్నీ పాటిస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు? చెప్పండి. ఇంకా త్రాగుబోతులు విందులు, విగ్రహ పూజలు, ఏమండి చేయదగిన అన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనమైతే చెప్పండి మనమైతే అలా చెయ్యము కదా. హల్లెలూయా. మనం వేరు చేయబడిన ప్రజ, ప్రత్యేకించబడిన ప్రజ. ఆమేన్. అదే ప్రత్యేక జీవితాన్ని ముందుకు సాగనిమ్ము. అదే మరి తెరలు. ఏ తెరలు? నీ నివాస తెరలు నిరాటంకముగా ముందుకు సాగనిమ్ము. హల్లెలూయా. హల్లెలూయా. నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ ప్రత్యేక జీవితాన్ని, అలాగనే దైవజనుల నాయకత్వం యొక్క నడిపింపు, పైకప్పు వాడబడిన తెర, కింద అడ్డంగా ఆవరణపు తెరలు, పరిశుద్ధ తెరలు, ఇవన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, కింద ఉన్న తెరలు చెప్పండి ప్రత్యేక జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, అలాగనే నడిపింపును కూడా సూచిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ విషయాలు మనం ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 6:19. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా. ఏ తెర? పరిశుద్ధ స్థలం అనే తెర. ఆమేన్. ఏమండి? పరలోక పట్టణం అనే తెర. దేవునికి స్తోత్ర. పరలోక ప్రవేశం. ఆ తెర లోపల నిరీక్షణ వలన మనం ఏం చేయబడుతున్నాం? నిరీక్షణ చేపట్టుచు మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసినటువంటి విషయాన్ని, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం. తెర లోపల ప్రవేశించుచున్నది ఈ నిరీక్షణ. యేసుక్రీస్తు మీద ఉన్న ఈ నిరీక్షణ
నిశ్చలమైనది, స్థిరమైనది, మన ఆత్మకు లంగరవలే నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఈ నిరీక్షణతో మన ఈ లోకంలో జీవిస్తూ ఏమండి దేవుని రాజ్యం అనేటువంటి పరలోకపు తెర, ఆమె చెప్పండి, పరలోకపు తెర లోపల అంటే గుడారం. ఏ గుడారం అది? పరలోక గుడారం అన్నమాట. మీకు చెప్పాను కదా, గుడారము ఒకటి మనమే, తెర లోపల ఉన్న గుడారము చెప్పండి హల్లెలూయా. తెర అంటే ఇప్పుడు మన దేహమే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేహం లోపట ఏముంది? గుడారం. ప్రభు సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలం లోపట ఉంది కదా. ఆ గుడారములో అతి పరిశుద్ధ స్థలంలోనికి మన హృదయం లోపలికి ఏ అపవిత్రత ప్రవేశించకుండా మనల్ని తెర అడ్డుపడి కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగనే నిరీక్షణ కలిగి మనం ఈ లోకంలో జీవించుట అనేది ఏ తెరలోకి మనం చేస్తూ తెర లోపలికి ప్రవేశిస్తుందంటే తెర లోపల ఉన్నటువంటి గుడారం పరలోక గుడారంలోకి మనల్ని కూడా చేరుస్తుందన్న విషయం మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సందర్భంలో పరలోక గుడారం దర్శిస్తున్నాం, మనం ఈ గుడారాన్ని దర్శిస్తున్నాం, దేవుని మందిర గుడారం అన్నీ దర్శించబడతా ఉంటాయి. ఈ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి, సందర్భాన్ని బట్టి. హల్లెలూయా. ఓకే ప్రియులారా, ఇంకొక రిఫరెన్స్ కూడా 9:3 కూడా చదవండి. హెబ్రీ పత్రిక 9:3. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. హల్లెలూయా. అది అక్కడ కూడా మనం పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్న తెర గురించి, ప్రత్యక్ష గుడారం యొక్క ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్న తెర గురించి రాయబడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఓకే, తెర మనకు నేర్పిస్తున్న పాఠాలు చెప్పండి. ఏమి నేర్పిస్తున్నాయి? పరిశుద్ధ జీవితము, ప్రత్యేక జీవితం కలిగి, అలాగనే నడిపింపులో కూడా మనం ఉంటూ మనం ముందుకు సాగిపోవటాన్ని సూచిస్తూ ఉంది. హల్లెలూయా. ఫస్ట్ గుడారాన్ని విశాలపరచుకోవాలి. విశాలపరచుకోవటం అంటే మన హృదయంలోంచి దేవునికి ఇష్టమైన పాపమంతయు తొలగించేసుకోవాలి. రెండోది తెరలు, మన గుడారముకు తెరలు ఏంటి? పరిశుద్ధత తెరలు, ఇంకా ప్రత్యేకమైన జీవితం తెరలు, నడిపింపు, వీటిలో ఉంటూ మనం ముందుకి సాగిపోతూ ఉండాలి. అప్పుడు నీ హృదయం అనే గుడారంలోనికి ఏ అపవిత్రత లోపలికి ప్రవేశించే అవకాశము లేదు. జాగ్రత్తగా మనం ఆ విధంగా మనం కాపాడుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. నెంబర్ 3 త్రాళ్ళను పొడుగు చేయాలట. ఏం చేయాలి? త్రాళ్ళను పొడుగు చేయాలి. త్రాళ్ళు దేని గుర్తుగా ఉన్నాయి? త్రాళ్ళతో మనం ఏం చేస్తాం? కడతాం. ఏం చేస్తాం చెప్పండి? త్రాళ్ళు కట్టబడుటకును, త్రాళ్ళు కాపాడుటకును సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. భద్రపరచబడి తాళ్ళతో కట్టి భద్రపరిచి మనం ఏం చేస్తాం? కాపాడుతాం అన్నమాట. కొన్ని హల్లెలూయా. కట్టబడే అనుభవము, కాపాడబడే అనుభవాన్ని కూడా సూచిస్తున్నాయి తాళ్ళు. కాపాడుకునే అనుభవం, తాళ్ళతో కట్టి మనం కొన్ని వస్తువులు జాగ్రత్తగా కాపాడుకుంటాం. కాబట్టి పిల్లరా, కట్టబడాలి తాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ తాళ్ళను పొడుగు చేయము అంటే తాళ్ళు ఒకవేళ చిక్కులు పడున్నాయి అనుకో, ఆ తాళ్ళు ఏం చేయాలి? చిక్కులు పడి ఉంటే ఆ చిక్కులన్నీ ఇప్పి పొడుగు చేయాలి. ఆమేన్. చిక్కులు పడ్డాయా? ఆ తాళ్ళు ఏం చేయాలి? చిక్కులు పడితే విప్పి ఆ చిక్కులన్నీ తీసేసుకొని పొడుగు చేసుకోవాలి. ఎందుకోసం? కట్టబడటానికి. ఆమేన్. ఏమన్నా చిక్కులు ఉన్నాయా? ఏదైనా సైతాన్ని చిక్కుల్లో పెట్టాడు మిమ్మల్ని? మీ తాళ్ళు చిక్కులు పడ్డాయా? ముళ్ళు పడ్డాయా? కట్టేటప్పుడు ముళ్ళుంటే, చిక్కులుంటే ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలి? మంచిగా కట్టాలంటే దాన్ని ఏం చేయాలండి? చిక్కులు ఉండకూడదు, ముడులు ఉండకూడదు. ఆమేన్. బలంగా ఉండాలి ఆ తాడు. స్తోత్రం. గమనించండి, నీ త్రాళ్ళను పొడుగు చేయి అంటున్నాడు. ఎందుకు? కట్టబడాలి. త్రాళ్ళు దేన్ని చూసిన? కట్టబడే అనుభవాన్ని, కట్టబడి కాపాడే అనుభవాన్ని, కాపాడుకునే అనుభవాన్ని సూచిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కట్టబడాలి. బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి వారు కూడా తెరచి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయమును అందరూ తెరిచి చూడండి. 20వ వచనం చదవండి, 20 నుంచి 22 వచనాల వరకు. క్రీస్తు యేసే
ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం కట్టబడాలి. ఎవరి మీద కట్టబడాలి? యేసు మీద కట్టబడాలి. అందరూ చెప్పండి, ఎవరి మీద? యేసయ్య మీద మనం కట్టబడాలి. యేసయ్య మీద మనం కట్టబడాలి. ఎలా కట్టబడాలి? చక్కగా అమర్చబడుతూ కట్టబడాలి. ఆమేన్. ఇల్లు కట్టే వాళ్ళు ఏం చేస్తారండి? రాయమటి రాయి పెట్టి చక్కగా అమరుస్తూ, వీలైతే దారం పెట్టి ఆ చివరికి ఈ చివరికి దారం పెట్టి తాడు పెట్టి ఏం చేస్తారు? చక్కగా లైన్గా కడతారు. ఆ తాడు పెట్టకపోతే ఏమైందండి? తాడు ఏం చేస్తుంది? లెవెల్ చేస్తుంది. ఆమేన్. ఆ తాడు, ఆ దారం ఏం చేస్తుందండి? చక్కగా ఒక లెవెల్గా రావడానికి. అది లేదనుకోండి, అన్నీ ఒక సైడ్కి ఒరిగిపోతాయి. పైకి కట్టగలమా గోడ? అంత పడిపోద్ది అనమాట. కాబట్టి మనం చక్కగా కట్టబడాలి. యేసు మీద ఎలా కట్టబడాలి? చక్కగా బిల్లమ్మటి బిల్ల తాడేసి వడంబరం వేసి చక్కగా రాయమటి రాయి చక్కగా యేసు మీద కట్టబడాలి. హల్లెలూయా. బిల్లమ్మటి బిల్ల చక్కగా కట్టబడినట్టుగా మనం కూడా మారు మనసుతో కట్టబడాలి. 2 బాప్తీసంతో కట్టబడాలి. 3 పరిశుద్ధాత్మతో కట్టబడాలి. 4 ఈ లోకానికి వేరై కట్టబడాలి. 5 సహవాసములో కట్టబడాలి. 6 అపోస్తుల బోధలో కట్టబడాలి. 7 అపోస్తుల ప్రార్థన అనుభవాలతో కట్టబడాలి. దేవునికి స్తోత్రం. తర్వాత రొట్టె విరిచే అనుభవంలో నువ్వు అది చేస్తూ ప్రభు శరీరము రక్తమును తినుచు త్రాగుతూను దేవునిలో కట్టబడాలి. హల్లెలూయా. 9 సమర్పణతో కట్టబడాలి. వారు తమకు కలిగినదంతయు సమిష్టిగా దేవుని పాదాల చెంత తీసి ఏమండి అర్పించారట. దేవునికి స్తోత్రం. సమర్పణ వైరాగ్యముతో నువ్వు దేవుని సన్నిధిలో కట్టబడుతూ ఉండాలి చక్కగా. హల్లెలూయా. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. అందరూ, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. ఆయన మీద మన జీవితాన్ని చక్కగా, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అయితే అక్కడ రాయబడి ఉంది, పొడుగు చెయ్యి. ఏం చేయాలట? నీ తాళ్ళు పొడుగు చెయ్యి. అంటే నీ ఆత్మీయ జీవితం ఏమవ్వాలి? పొడుగు చెయ్యి, పెంచు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? పెంచుకోవాలి. ఆయన మీద కట్టబడుతూ నీ ఆత్మీయ జీవితం ఏం చేయాలండి? పెంచుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని తగ్గుతుందా పెరుగుతుందా మన ఆత్మీయ జీవితం? ప్రార్థన తగ్గుతుందా పెరుగుతుందా? విశ్వాసం తగ్గుతుందా పెరుగుతుందా? పరిశుద్ధ జీవితం తగ్గుతుందా పెరుగుతుందా? పొడుగు చేసుకో. ఏంటది? నీ తాళ్ళు పొడుగు చేసుకో. ఆమేన్. ఏంటా తాళ్ళు? హల్లెలూయా. ఏంటి పొడుగు చేసుకోవాలి? తాళ్ళు కట్టుకునే అనుభవం. ఏంటి? ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే అనుభవాలు. దేవునికి స్తోత్రం. కాపాడుకునే అనుభవాలకు సూచనగా ఉంది. కట్టబడాలి. తాళ్ళు మనకు నేర్పి కట్టబడే అనుభవం, ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే అనుభవం, చక్కగా కట్టుకునే అనుభవం. సాగనిమ్మంటున్నాడు, దాంట్లో పొడుగు చేసుకో అంటున్నాడు.
అంటే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ దేవుల్లో పొడుగు చేసుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని ఎక్కువ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితాన్ని మరింతగా పెంచుకోవాలి, నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి, ఇంకా దేవుల్లో ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి, ప్రార్థన జీవితం వాక్య ధ్యానం పెంచుకోవాలి, దేవుళ్ళు నడిచే విధానం మరెక్కువ కావాలి. హల్లెలూయా. ఇలాగా మనం దేవుల్లో చక్కగా కట్టబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా ఏం చేయాలి చెప్పండి? పెంచుకుంటూ ఉండాలి, ఎక్కువ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన భక్తి తక్కువ కాకూడదు, ఏమవ్వాలి? ఎక్కువ కావాలి. దేవుడు త్రాసేసి చూస్తే, తూకం వేసి చూస్తే మన భక్తి తేలిపోకూడదు, సరితూగాలి. ఆమేన్. కాటా వేసి చూస్తే సరితూగాలి, మన భక్తి పైకి తేలిపోయేలాగా ఉండకూడదు. ఆమేన్. జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా. గుడారం విశాలపరచు. 2, తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. 3, తాళ్ళు పొడుగు చేసుకో. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసాం. ఇంకోటి ఉంది మరి, మేకులతో దెక్కొట్టుకోవాలి. ఆమె చెప్పండి, ఏం చేయాలి? మేకులతో నీ మేకులను దేని కొట్టుకోవాలి? మేకులు. గుడారానికి అన్ని చేసి, గుడారానికి ఏమండి గుడారం వేసి దానికి తాళ్ళు కట్టుకొని మేకులు కొట్టుకుని వదిలేసామనుకు ఏమైంది? గుడారం ఎటో పోయిద్ది. ఆమె చెప్పండి, ఎటు ఎగిరిపోద్దో. కాబట్టి ఏం చేయాలి? మేకులు కొట్టుకోవాలి. మేకులు దెక్కొడితేనే గుడారం పోకుండా స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు రాసుకోండి, ఏమని రాసుకుంటారు? మేకులు దిగగొట్టుట స్థిరమైన జీవితం. ఏ జీవితం? స్థిరమైన జీవితం మనకు దేవుళ్ళో ఉండే అనుభవం. ఆమేన్. అందుకనే బైబిల్లో మాట రాయబడి ఉంది, మీరు చదువుతారా? యెషయా గ్రంథము 22, యెషయా గ్రంథం 22, 23 చూడండి అమ్మా. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచెదను. వీలైతే చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవుని మాట ఖండితంగా గద్దింపుతో, దేవుని మాట గట్టిగా పలికినప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసంతో చప్పట్లు కొట్టి దేవుని మయంపరచాలి. అది చెప్పకూడదు, చెప్పకుండా చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎదిగిన వాళ్ళు అయితే అలా చేస్తారు మరి. ఆమె అన్నీ చెప్పాలా? స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుడు మాట్లాడినప్పుడు ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక అన్నప్పుడు ఏం చేయాలి? ఆమెన్. అది కూడా చెప్పాలి. ఆమెన్ అనండి అని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. అంటే మనం ఎక్కడ మేకు కొడతాం? గట్టిగా ఉన్న చోట మేకు కొడతామండి. ఎక్కడ కొడతామండి? అయ్యా, కొన్ని చోట్ల మేకు కొట్టినప్పుడు ఊరికనే దిగుబడి సుప్పు నిలిపోద్ది. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ గట్టితనం లేదు, అదంతా మెతగ్గా ఉంది. అక్కడ మనం ఏం చేస్తాం? ఇంకా అక్కడ కొట్టకుండా తీసి గట్టిగా దిట్టమైన చోట, గట్టి చోట మనం కొడతాం. అప్పుడు వెరీ గుడ్, బలంగా ఉందిరా బాబు, బలంగా ఉంది, ఓకే, ఇక్కడ ఓకే అని చెప్పేసి అక్కడ మనం ఓకే చేస్తాం. ఆమె చెప్పండి. అలాగనే దిట్టమైన చోట మేకును కొట్టినట్లుగా మీరు ఎలా ఉంటారు తెలుసా? స్థిరంగా కదలకుండా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్థిరమైన జీవితం. ఆమేన్. స్థిరమైన. ఇంకా మీకు అర్థం అవటానికి ఇంకో మంచి రిఫరెన్స్ ఇస్తాను చూడండి. ₹1,00,00,000 కంటే విలువైన మాటలు. యెషయా గ్రంథం 33:20. యెషయా గ్రంథం 33:20లో చూస్తే, ఉత్సవ కాలంలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మలమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను, నిమ్మలమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడును ఊడదీయబడవు. దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, నీ కాపురము నిమ్మలముగాను ఉంటుందట. అలానే నీ మేకులు ఒక్కటైనా ఊడదీయబడదట. నీ త్రాళ్ళు కూడా తెగదట. ఆమె చెప్పండి. తాళ్ళు ఏమవకూడదు? తెక్కకూడదు. ఆమె చెప్పండి. తాళ్ళు ఏమవకూడదు?
ఆత్మీయ జీవితం ఏమవకూడదు, తెగిపోకూడదు. ఆమె చెప్పండి. గాలిపటం లాగా తెగిపోకూడదు. గాలిపటం తాడు తెగిపోయినట్టు తెగిపోతే ఆత్మీయ జీవితం కట్ అయిపోయిందంటే చాలా ఘోరం అండి. ఆమెన్. ఆత్మీయ జీవితం మనం కట్టబడే అనుభవం తాళ్ళు మనకు నేర్పిస్తున్నాయి కదా. తాళ్ళు కట్టబడే అనుభవం, కాపాడుకునే అనుభవం. కాబట్టి ఆత్మీయ జీవితం తెగిపోయినట్టుగా ఉండకూడదు, జాగ్రత్త పడుదాం గాక. అయితే ఇక్కడ గమనించారా, దేవుడిలో మనం ఎలా ఉండాలట? స్థిరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. అంటే పౌలు గారు అంటాడు తెస్సలోనిక సంఘంతో అంటాడు, మొదటి తెస్సలోని పత్రిక 3వ అధ్యాయంలో, మీరు స్థిరంగా ఉన్నారా మేము బ్రతికినట్టే అంటాడండి. మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే అని అంటాడు. చదవండి ఆ మాట కూడా. స్తోత్రం, స్తోత్రం. 3:8 అన్న. 3:8. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితిరా, మీరు ప్రభువులో స్థిరంగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే, మేము బ్రతికినట్టే. అంటే చూడండి, ఎవరితో అంటున్నాడు? తెస్సలోనిక సంఘంతో అంటున్నాడు. మీరు స్థిరంగా నిలిస్తే మేము ఎవరు బతికినట్టట? మేము బతికినట్లే. మీరు స్థిరంగా నిలబడిపోతే మేము చచ్చినట్టే. ఆమెన్. మీరు స్థిరంగా నిలిస్తే దేవుళ్ళో మేము బ్రతికినట్టే, మీరు స్థిరంగా లేకపోతే దేవుళ్ళో మేము చచ్చినట్టే. ఆమెన్. హల్లెలూయా. అంతే కదా అక్కడ మాట అర్థం. మరి మీరేం చేయాలి? దేవుళ్ళో చెప్పాలి, స్థిరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. కథల వారుగా మనం ఉండాలి. దేవునిలో స్థిరముగా, దృఢముగా, బలముగా మనం ఉండాలి. ఎక్కడ మనం దేవుల్లో తొలగిపోకూడదండి. ఏం వచ్చినా మనం తొలగిపోకూడదు. దేవుళ్ళు నిలబడి ఉండాలి స్థిరంగా. హల్లెలూయా. తాడు చెట్టు అంటండి, ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని తుఫాలు వచ్చినా అది కదలదట. ఆమె దాని వేరు లోపలికి పోయింది బలంగా. ఆమె ఏ చెట్లను పడిపోతాయి కానీ తాడు చెట్టు మాత్రం పడదట. ఎందుకని? దాని వేరు లోపలికి వెళ్ళింది. నువ్వు ఎందుకని మరి అటు ఇటు కదిలిపోతున్నావు? నీ ఏరు లోపలికి పోలే. అందుకనే ఊరికి చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న శ్రమ రాగానే దేవుడు లేడు, చర్చి లేదు, ఏమి లేదు, స్తోత్రం ఏమండి ముసుగేసుకొని ఇంక పడుకోవటమే. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకాని దానవగదు, చేతకాని వాడవగదు అనే వాక్యం చెప్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, శ్రమల్లో కూడా ధైర్యంగా ఎదుర్కొనేవారే నిజమైన క్రైస్తవులు. ఆమేన్. అలా ప్రభులో మనం స్థిరంగా నిలుచుందుముగాక. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకని? బండ మీద కట్టుకుంది కాబట్టి ఆ ఇల్లు కదలదు, స్థిరంగా ఉంటుంది. ఇసుక మీద కట్టుకుంటున్నావా నీ ఇల్లు? బండ మీద కట్టుకుంటున్నావా ఇల్లు? ఇసుక మీద కట్టుకుంటే వాన వరద గాలి వచ్చి దీని మీద కొట్టింది మొత్తం కూలిపోతుంది. ఇసుక మీద కట్టుకుంటే, బండ మీద కట్టుకుంటే మాత్రం పునాది తీసి మంచిగా కంకరేసి ఐరన్ వేసి అన్నీ వేసి కడితే ఆ ఇల్లు కూలిపోద్దండి. ఆమేన్. అలానే మీ కుటుంబాలు పాడైపోతాయా? మీ కుటుంబాలు నిలుస్తాయి. ఆమేన్ చెప్పండి. యేసు మీద మీ కుటుంబాన్ని కట్టుకోండి, యేసు మీద మీ ఇల్లు కట్టుకోండి మంచిగా. ప్రతిరోజు ఏమంటే లేవగానే భార్య భర్తలో లేవగానే మోకళ్ళేసి ప్రార్థన చేయండి పిల్లలతో సహా. ఉదయకాలం, సాయంత్రం. మీ కుటుంబాలు కూలిపోవు, మీ కుటుంబాలు చెల్లాచెదురైపోవు, మీ కాపురములు నెమ్మలంగా ఉంటాయి. మీరు శాంతి సమాధానాలతో వర్ధిల్లుతారు. ప్రతిరోజు చేయవలసిన పని ఫ్యామిలీగా ఉదయకాలం లేవగానే అందరూ ఏమండి ఒకేసారి మోకరించి చక్కగా అందరూ దేవుని ప్రార్థన చేసుకొని అప్పుడు మీ పనులు ప్రారంభించుకోండి. వీలైతే ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ముగించుకోండి. ఆమేన్. అలా ఉదయము సాయంత్రం వల్ల చేయండి. ఆ ఇంట్లో సైతాను వస్తాడా? వస్తాడు కానీ ఏం చేయక పోతాడు. ఆమె చెప్పండి. వస్తాడు, ప్రతి ఇంటికి వస్తాడు, ప్రతి ఒక్కరితో పక్కనే వాడు ఎప్పుడు కాసుకొని ఉంటాడండి. వాడు వస్తాడు కానీ నిన్నేం చేయలేను. ఎందుకంటే అమ్మో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రార్థన
ప్రైజ్ లార్డ్. ప్రార్థన జరుగుతుంది. అమ్మో ఆ ఇంట్లో ప్రార్థన, ఆమె ప్రార్థన చేస్తుంది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేయకుండా వాడిని పడతాడు. ఎవరు ప్రార్థన చేయకుండా ఉంటున్నారో వాళ్ళని పడతాడు. నువ్వు లేవగానే పని పరిగెత్తున్నావా? లేవగానే ఉద్యోగాన్ని పరిగెత్తున్నావా? ప్రార్థన చేయకుండా వెళ్తున్నావా? నీతో పాటు లోపలికి వస్తాడు. జాగ్రత్త సుమా, ప్రార్థన మరవకండి. హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలి, మనం జయించాలి. మనం దేవుల్లో స్థిరంగా ఉందముగాక, కదలని వారుగా ఉందముగాక. హల్లెలూయా. మీ కుటుంబాలు నిలవాలంటే ప్రతిదినం భార్యాభర్తలు ఫ్యామిలీతో చక్కగా మోకరించి ప్రార్థన చేయాలి. ఉదయం సాయంత్రం. ఆ ఇల్లు ఎందుకు కూలిపోతాయి? వాళ్ళ కుటుంబాలు ఎందుకు నష్టాలు ఎదురవుతాయి? ప్రభు వారిని కాపాడుతూ తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. బైబిల్లో మాట ఉంది, నీతిమంతులకు ఆపదలు, అనేక ఆపదలు వచ్చును, కానీ వాటన్నిటి నుంచి ప్రభు వారిని తప్పిస్తాడు, కాపాడుతాడు. కష్టాలు రావు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ బాధలు రావు అని చెప్పట్లేదు నేను. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు కూడా బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి. నువ్వు సిద్ధపడి ఉంటే పరలోక రాజ్యం నీకు ఉంటుంది. ఆమె చెప్పండి. ఆపదలు వస్తాయి, వాటి నుంచి ఆ నీతిమంతులకు వచ్చే ఆపద నుంచి ప్రభు ఏం చేస్తాడు? తప్పిస్తాడు అని రాయబడింది. ఆమె చెప్పండి. ఏం చేస్తాడా? తప్పిస్తాడా? అనేక ఆపదలు వచ్చును, శ్రమలు వచ్చును, కానీ వాటన్నిటి నుంచి ప్రభు వారిని తప్పించును, కాపాడును. ఎంత రోజులైనా ఈ లోకంలో మనుషులం కదండి, సహజంగా రోగాలు అనేవి నిజమే, సహజమే, అన్నీ సహజమే, కానీ శ్రమలు అనేవి సహజమే. వాటిలో కూడా మనం ధైర్యంగా ప్రభు కోసం నిలబడినప్పుడు అవన్నీ కూడా దూరపరచబడుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందముగాక. ఈ విధంగా మనం మన గుడారాన్ని జాగ్రత్త చేసుకొని సిద్ధపరచుకోవాలి. ఈరోజు పాఠం ఏంటంటే, నీ గుడారం విషయంలో ఈ 4 పనులు చేస్తున్నావా అన్నదే నువ్వు ఈరోజు పాఠం. దేవునికి స్తోత్రం. నీ గుడారం విషయంలో ఈ 4 పనులు చేస్తున్నారా మీరు అన్నదే పాఠం టైటిల్. ఏంటి 4 పనులు చేస్తున్నారా గుడారం విషయంలో అని మెసేజ్ ఒకసారి వింటే చూస్తే అర్థమైద్ది అనమాట. హల్లెలూయా. గుడారాన్ని విశాలపరచుకోవాలి. 2 విశాలపరచుకోవటం అంటే ఎప్పుడు విశాలపరచబడతాయి? గుడారంలోంచి పాపమును తీసేసుకున్నప్పుడు. అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి మన గుడారములు విశాలపరచబడతాయని నేర్చుకున్నాం. 2 తెరలు ఏం చేయాలి? నిరాటంకంగా సాగనివ్వాలి. తెరలు అంటే ఏం చెప్పాను? తెర మనం ఎందుకు వేసుకునే? ఇంటికి ఏ చెడు దుమ్ము చెత్త లోపలికి ఇంట్లోకి రాకుండా ఉండడం కోసమే కట్టను వేసుకుంటాం. అవునా అండి? అలాగనే ఏ పాపం మన హృదయంలోకి మనలోకి జొరబడకుండా ఉండటం కోసం పరిశుద్ధ జీవితం, ప్రత్యేక జీవితం, దేవుని సేవకుల యొక్క నడిపింపులో ముందుకు సాగుతూ ఉండాలి. 2వదికి మనం పాఠం నేర్చుకున్నాం. మీకు అర్థమవడానికి రిపీట్ ఒకసారి జ్ఞాపం చేస్తున్నా. 3 త్రాళ్ళు పొడుగు చేసుకో. ఏం చేయాలి? తాళ్ళు మనం ఏం చేస్తాం? తాళ్ళతో చెప్పండి. తాళ్ళతో మనం ఏదన్నా ఒక వస్తువుని బిగిస్తాము, కడతాము, అన్నీ చేస్తాం. అలాగనే తాళ్ళు కట్టుబడేటువంటి అనుభవం, కట్టబడే జీవితాన్ని సూచిస్తున్నాయి. ఆమేన్. దేవుల్లో కట్టబడాలి. ఆత్మీయ విషయాలు మనం కట్టబడాలి. హల్లెలూయా. కట్టబడుతూ ఆత్మీయ విషయాలు కట్టుకుంటూ, విశ్వాసాన్ని కట్టుకుంటూ, పరిశుద్ధతను కట్టుకుంటూ, మారు మనసుతో, బాప్తిసంతో అన్ని విషయాలు మనం ఆ విధంగా కట్టబడుతూ అటు జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. తాళ్ళు మనకు నేర్పిస్తున్న పాఠం. తర్వాత చివరిగా మేకులు దిగగొట్టాలి. ఏం చేయాలమ్మా? మేకులు గుడారం ఎగిరిపోకుండా ఏం చేయాలి? ఇప్పుడు మంచిగా మేకులు దిగొట్టి దానికి తాళ్ళు అప్పుడు చుట్టాలి. హల్లెలూయా. మేకులు దిగొట్టడం దేనికి గుర్తుగా ఉంది? ఇప్పుడు మేకులు కొడితే పోయిద్దా? ఇంకా గుడారం ఎగిరిపోద్దా? అలానే నువ్వు కూడా ఎగిరిపోవో. ఆమె చెప్పండి. దుష్టులైన సాతాను నిన్ను ఎత్తుకుపోవడంగా. ఎందుకంటే నువ్వు దేవుళ్ళో. అది పాఠం అంటే దేవునికి స్తోత్రం. కదలకుండా దేవునిలో స్థిరముగా ఉండే అనుభవం మేకులు దిగగొట్టబడుట అంటే. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. నీతిమంతుడు కదలడు. ఆయన నమ్మిక ఉంచిన వారు సియోను కొండల వలె ఉండను, కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగుంటారు ఆయన నమ్మిక ఉంచిన వారు. హల్లెలూయా. నువ్వు నమ్మిక ఉంచితే నువ్వు కదలవు, దేవుల్లో బలంగా స్థిరంగా ఉంటావు. ఆమేన్. ఆ పట్టణమునకు చలనము లేదు. హల్లెలూయా.
ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారు దేవుల్లో కదలకుండా స్థిరంగా నిలబడి ఉంటారు. స్తోత్రం. కాబట్టి ఈ విధంగా మనం దేవుల్లో స్థిరంగా ఉందాం. అప్పుడే మీకు ఆశీర్వాద సంబంధమైనటువంటి వాగ్దానం కింద ఇవ్వబడింది. ఏమని అంటే, నీవు వ్యాపిస్తావు, నువ్వు వ్యాపిస్తావు, అన్ని జనుల దేశమును స్వతంత్రించుకుంటావు, స్వాధీనపరుచుకుంటావు. దేవునికి స్తోత్రం. అట్టి దీవెన మనకి కలుగునుగాక. అవండి అన్నాడా? కుడివైపుకు ఎడమ వైపుకు నువ్వు వ్యాపిస్తావు. నీ సంతానము ఎప్పుడు ఈ పనులు చేస్తే, ఈ 4 పనులు చేస్తే, నీ గుడారాన్ని విశాలపరుచుకుంటే, నీ తెరలు నిరాటంకంగా సాగనిస్తూ ముందుకు సాగితే, తాళ్ళను పొడుగు చేసుకుంటే, మేకులు దిగ్గొట్టుకుంటే, అప్పుడు కుడివైపుకు ఎడం వైపునకు నీవు వ్యాపిస్తావు. నీ సంతానం అన్ని జనుల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములు నివాస స్థలమును చేయును. భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఇక్కడ చెప్పబడినట్లుగా ఆ విధంగా మనం ఉందముగాక. ఆ 4 విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉందముగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా.